విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడితే సహించబోమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. నిన్న జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కేంద్రంలోని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో అస్వస్థకు గురైన విద్యార్థులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా వారిని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిడ్స్ కరేతో కలిసి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పరామర్శించారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా పాఠశాలకు చేరుకుని పాఠశాల పరిసరాలను పరిశీలించి అక్కడ ఉన్న ఇతర విద్యార్థులతో మాట్లాడారు. ఉపాధ్యాయులు నిత్యం మమ్మల్ని వేధిస్తారని, ఒకరంటే ఒకరికి పడక తాము త్రాగే నీటిలో కెమికల్ కలిపారని పేర్కొన్నారు. వెంటనే ఆగ్రహించిన ఎమ్మెల్యే ముగ్గురు ఉపాధ్యాయులను, ఒక వంట మనిషిని సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్కు విన్నవించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వారికి బుద్ధి చెప్పాలని ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు అస్వస్థకు కారణమైన ముగ్గురు ఉపాధ్యాయులను వెంటనే సస్పెండ్ చేయడం జరుగుతుందని, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కిరణ్ కారే, జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. సార్ సార్ మేడం మేడం మంచి సేఫ్ గానే ఉన్నారు. ఆ పిల్లల్లో అక్కడ ఉన్న 11 మంది పిల్లలు కానీ ఇక్కడున్న కొంచెం ఫీవర్ వచ్చిన్నది. ఎందుకంటే మలేరియా, విష జ్వరాలు, డెంగ్యూ జ్వరాలు వాటర్ చేంజ్ వల్ల, వర్షాకాలం వల్ల, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా గూడాలలో, తండాలలో కూడా వస్తున్నాయి. అందులో భాగంగా హాస్టల్లో కూడా విష జ్వరాలు ఉన్నాయి. అవన్నీ కూడా డాక్టర్లు పర్యవేక్షణ చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది లేదు. వాళ్ళు సేఫ్ గా ఉన్నారు, మంచిగా ఉన్నారు. ఒకవేళ కెమికల్ లాంటిది అలాంటిది కనుక ప్రూఫ్ అన్నీ కూడా బాటిల్తో సహా అన్ని చూశారు. మరి పోలీసు వాళ్ళ మీద విచారణ జరిపి కలెక్టర్ గారు కూడా వారు మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి విచారణ అధికారులతో రిపోర్ట్ తెప్పించుకొని చర్యలు తప్పకుండా చేయడం జరుగుతుంది. కలెక్టర్ గారు మంచి సేఫ్ గానే ఉన్నారు. ఆ పిల్లల్లో అక్కడ ఉన్న 11 మంది పిల్లలు కానీ ఇక్కడున్న కొంచెం ఫీవర్ వచ్చిన్నది. ఎందుకంటే మలేరియా, విష జ్వరాలు, డెంగ్యూ జ్వరాలు వాటర్ చేంజ్ వల్ల, వర్షాకాలం వల్ల, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా గూడాలలో, తండాలలో కూడా వస్తున్నాయి. అందులో భాగంగా హాస్టల్లో కూడా విష జ్వరాలు ఉన్నాయి. అవన్నీ కూడా డాక్టర్లు పర్యవేక్షణ చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది లేదు. వాళ్ళు సేఫ్ గా ఉన్నారు, మంచిగా ఉన్నారు. ఒకవేళ కెమికల్ లాంటిది అలాంటిది కనుక ప్రూఫ్ అన్నీ కూడా బాటిల్తో సహా అన్ని చూశారు. మరి పోలీసు వాళ్ళ మీద విచారణ జరిపి కలెక్టర్ గారు కూడా వారు మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి విచారణ అధికారులతో రిపోర్ట్ తెప్పించుకొని చర్యలు తప్పకుండా చేయడం జరుగుతుంది. కలెక్టర్ గారు